మనం అపచారం చేశాం కనుక శరీరాన్ని. అందుకని యోగాభ్యాసంలో ఇవన్నీ కూడా యమనియమాదుల్లో చెప్పబడినటువంటి అంగములలో ఒక యూనిఫార్మ్ ఎక్స్పాన్షన్ చెప్పడం. అంటే శరీరానికి ఆహారం కావాలి, శరీరానికి మనం ఆహారం సప్లై చేయాలి, కానీ దానికి సదుపాయం కోసం రుచికరమైన ఆహారం తింటాం అనేది యోగి తెలుసుకుంటాడు. యోగాభ్యాసానికి ముందు ఉన్నటువంటి మానవుడు తెలుసుకున్నది శరీరానికి ఆహారం అవసరం కాబట్టి దానికి సదుపాయం అయింది రుచి అని అనుకోడు, రుచికరమైంది తింటాం అని అనుకుంటాడు. అంటే రుచి మీద ఆధారపడి తింటాడు అనేటప్పటికి ఇక్కడ దీని పరిణామం కూడా రకం. రుచి కోసం తిన్నటువంటి వాడు రోగి అవుతాడు, తినటం కోసం రుచిని ఉపయోగించిన వాడు యోగి భోగి అవుతాడు. మొదటివాడు భోగి కాలేడు, యోగి కాదు. అంటే సిగ్నిఫికెన్స్ తెలియాలి, అర్థవత్వం తెలియాలి. దేన్ని గురించి అయినా ఆకలి ఎందుకున్నది అంటే శరీరం నశించిపోకుండా ఉండటం కోసం ఉన్నది తెలియాలి. అంతేగాని ఆకలి ఎందుకున్నది అంటే మనకు కావాల్సినటువంటి కూరలు తినడానికి ఉన్నది అనేటువంటి స్థితి నుంచి దాకా. మనకు కావాల్సిన కూర వండుకు తినాలనే వస్తు తప్పులేదు, కానీ ఎప్పుడు శరీరానికి ఆకలి వస్తుందో అప్పుడు వండుకు తినాలి. లేదా ఆరోగ్యం ప్రకారం ఆ కూర మనం తినకూడని స్థితిలో ఉన్నప్పుడు తినవచ్చిన స్థితిలో మళ్ళీ తినాలి. ఇట్లాంటివి మనం చూసుకుంటూ గౌరవ శరీరం చూసుకుంటూ ఉండాలి. కనుక ఇవన్నీ మనం చూస్తుంటే వీటి మీద వృత్తి, ఆ మొదటి వృత్తి నుంచి తర్వాత వృత్తి చేస్తాం. అంటే చిత్తవృత్తి అనేటువంటి స్థితి నుంచి చిత్తమునకు సమర్పించబడిన మీకే ఇవ్వబడిన వృత్తిలోకి వస్తాం. ఆ వృత్తి బహిరకల్పితం కనుక అయినట్లయితే అని చెప్పారు. బహిరకల్పితం అంటే నాట్ అప్లైడ్ ఆబ్జెక్టివ్. ఎలాగా ఈ పుస్తకం మీద కొంత శ్రద్ధ పెట్టాం, కొంచెం ఎక్కువ వస్తాయి. పరీక్షల మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాం, తక్కువ మార్పు వస్తుంది. ప్రతిభ వస్తుంది, అది పెద్ద పాయింట్ ఏం లేదు. అంటే దాని మీద శ్రద్ధ పెట్టడంలో ఉంటుంది. కనీసం 95% ఆఫ్ ది పీపుల్కి వస్తుంది. ఎందుకంటే అది పెద్ద విద్య కాదు కనుక, రొటీన్ మ్యాటర్ కనుక. అలాగే దేని ఎందైతే కొంచెం శ్రద్ధ పెట్టామో దాని తాలూకు లాభములు అంటే అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మనస్సు దాని మీద కొంచెం ఎక్కువ క్యాండిల్ పవర్తో స్ట్రెయిన్ అవుతుంది. తప్పదు. వ్యాపారం మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాము తప్పకుండా. ఎందుకంటే అలా తలంచుకుని చేస్తూ ఉండాల్సిన పనులు తప్ప పెద్ద తెలివితేటలకు సంబంధించిన పనులు రొటీన్ మ్యాటర్స్ అంటారు. ఇట్లాంటివి పుస్తకాలు చదవటం, అర్థం చేసుకుంటాం, వ్యాపారం చేయటం, మరో 10 లక్షలు సంపాదించడం, ఇవన్నీ కూడా దాన్ని గురువులో పెడితే వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఇంకా మార్కులు తెచ్చుకుంటాం. అలాగే ఢిల్లీలోను హైదరాబాద్లోను సెటిల్ అవటం, ఇట్లాంటివన్నీ కూడా దేని యందు శ్రద్ధ పెడితే దాని యందు నిలబడుతుంది. ఇలా నేర్చుకున్నాక నీ శ్రద్ధ యందు శ్రద్ధ పెడితే ఎలా ఉంటుందో చూడండి. అంటే శ్రద్ధ అంటే ఏమిటి, ఎలా పెడుతున్నావు మనం, అప్లై చేస్తున్నాం. దాని యందు నువ్వు రోజు కాసేపు యోగాభ్యాసం పెట్టు. అంటే అంటే మైక్రోస్కోప్లోంచి చూసి వస్తువుల నిర్మాణం అంతా తెలుసుకున్నారు, ఒక 100-1000 వస్తువులు. ఇప్పుడు అలా కాకుండా ఆగి మైక్రోస్కోప్ నిర్మాణం తెలుసుకో. అంటే మీ దగ్గర ఉన్నటువంటి పనిముట్లు, ఇన్స్ట్రుమెంట్స్, అంటే కన్ను, ముక్కు, చెవి, నాలిక మొదలైనటువంటి వాటి ఉపయోగించి ప్రతి వస్తువు యొక్క స్వభావాన్ని కొద్దిగా గొప్ప, వంకాయల స్వభావం, బీరకాయల స్వభావం, చేపల స్వభావం, కోడిగుడ్ల స్వభావం, ఉల్లిపాయల స్వభావం, భోజనం అన్నం స్వభావం, గోధుమల స్వభావం, ఇట్లా తెలుసుకున్నాం. చింతపండు స్వభావం, డబ్బు స్వభావం, లాభం స్వభావం, నష్టం స్వభావం, ఆస్తి స్వభావం, పొలం స్వభావం, మెట్ట స్వభావం, మాగాణి స్వభావం, ఇల్లు స్వభావం, తాకట్టు స్వభావం, తలకట్టు, ఇవన్నీ కనుక బ్యాంకు స్వభావం, బ్యాంకు బ్యాలెన్స్ అంటే స్వభావం, ఇవన్నీ తెలుసుకున్నారు. ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్న స్వభావం ఉన్నదే మీది, దాని మీద పెట్టి చూడండి అన్నాడు. అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్ మీద మీరు మైండ్ పెడుతున్నారు. ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంట్ మీద మైండ్ పెడుతున్నారో, ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడన్నా తేడా వచ్చినప్పుడు మీరు దాంతో ఆ తప్పుడు రీడింగ్స్ తీసుకుంటాం అనేటువంటిది పోతుంది. లేకపోతే ఏమవుతుంది, ఇన్స్ట్రుమెంట్ మీద ఆధారపడ్డటువంటి వాడు మెకానిజం తెలియనకుండా ఏదన్నా ఒక యంత్రాన్ని వాడుకుంటున్నటువంటి గురుడివాడు, పిచ్చివాడు. అంటే శరీరాన్ని మనమంతా వాడుకుంటున్నామే అలా. అంటే దీన్ని ఎప్పుడు వాడుకోవాలో తెలియదు, ఎలా వాడుకోవాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఎంత తినాలో తెలియదు. మొహమాట పడి మరి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే భోజనాన్ని వెళ్ళగితే ఏమైనా అనుకుంటారైనా మనకు అక్కర లేకుండా అయినా తినాలి.
ఇట్లాంటి పశుప్రాయమైనటువంటి పనులు తెల్లారులేస్తే ఎన్ని చేస్తాం మనం? వీటన్నిటిలోంచి సర్దుకుని ఈ ఇన్స్ట్రుమెంట్ని సర్దుకుంటున్న కొద్దీ దీని ద్వారా మనం తీసుకునే రీడింగ్స్లో తప్పులు లేకుండా లేకపోతే ఏమవుతుంది? మీరు నవ్వుతూ ఉంటే నన్ను చూసే నవ్వుతున్నారు అనుకుంటాను, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నన్ను చూసే మాట్లాడుకుంటున్నారు అనుకుంటాను. రీడింగ్ తప్పుడు రీడింగ్, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ ఏడిసినట్టుంది. అందుకని ప్రతివాడు మాట్లాడుకుంటున్నా నవ్వుకుంటున్నా నా మీదేనా రోయ్ అని అనుకుని ఈర్ష్య అసూయ మదమాత్సర్యములు మొదలైనటువంటి జీరో ఎర్రర్స్ నాన్ సెన్సికల్గా పడుతూ ఉంటాయి. దాంతో నిద్ర పట్టకపోవటం, తలనొప్పి వస్తూ ఉంటాం, బీపీ, ఈ సర్పాసులు మొదలైన నానా గడ్డి మింగుతూ ఉంటాం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అంటే అన్నం మీద కాకుండా మందులు మొదలైనటువంటి దిక్కుమాలిన వాటి మీద బతకటం ఇట్లా వస్తుంది. తప్పుతుంది, పటాలు తప్పుతాయి. అందుకని ఈ స్థితిలో శరీరం అనేటువంటి యంత్రానికి దాని టెక్నికల్ నోహౌ తెలిసి దాని ప్రకారం బతుకుతూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళేటప్పటికి దాని మీద అప్లై చేయి, దీని మీద అప్లై చేయి, కెమిస్ట్రీ మీద అప్లై చేయి, ఇంకా మార్కులు వచ్చినాయి. ఏదో ఇంగ్లీష్ మీద అప్లై చేయి, బాగా మంచి ఇంగ్లీష్ మాట్లాడతావు, స్పెల్లింగ్లు తప్పులు అవి లేకుండా. ఏదో సంస్కృతం మీద అప్లై చేయి, హీబ్రూ మీద అప్లై చేయి, ఏది ఈ శ్రద్ధని, ఈ చెప్పబడిన సంయమాన్ని. అవన్నీ కూడా పరిస్థితిలో మెరుగు అవుతాయి. మెరుగైన తర్వాత నీ మీద అప్లై చేసుకో, అమలు చేసుకో. అది ఇక్కడ చూద్దాం. నీ మీద అమలు చేసుకున్నప్పుడు ఏమవుతుంది? బహిరకల్పిత, నువ్వు కాక ఇతర విషయములు, బహిహి అంటే ఆబ్జెక్టివ్, దానికి అప్లై చేస్తూ ఉన్నటువంటి మనం రోజు మనస్సుని దేనికి అప్లై చేస్తున్నాం? వస్తున్న అభిప్రాయాలకు అప్లై చేస్తున్నాం. ఆఫీసులో ఉన్న విషయాన్ని గురించి కానీ, లేకపోతే మన కుర్రాడికి ఉద్యోగం ఇస్తా అన్నటువంటి వాడు ఏదో 5,000 6,000 తెమ్మన్నాడు, ఎవడు చూడకుండా వాడిని గురించి కానీ ఇలా ఆలోచిస్తూ ఉంటాం. అంటే మనస్సు దేనికి పనిచేస్తుంది? తాను కాక ఇతర విషయం మీద పనిచేస్తుంది, అన్య వస్తు భాష. ఇది ఒకటే తెలుసిన మనస్సుకి. అందుచేత మనందరికీ మనస్సు అంటే అభిప్రాయములే కానీ అంతకు వెనకున్న మనస్సు తెలియటానికి అవకాశం లేదు. అభిప్రాయములు రాకుండా ఉన్నప్పుడు నిద్రపోతాం కనుక మనస్సు తెలియటానికి వీలు లేదు. అభిప్రాయాలు లేకుండా మనస్సు ఉండటం అనేది మెళుకువగా ఉన్నప్పుడు జరగటం లేదు కనుక, ఉంటే అభిప్రాయాలు లేకపోతే నిద్ర కనుక మనం మనస్సు అనిపించేది అభిప్రాయాలు తప్ప మనస్సు కాదు. చూసారా? అంటే మనం కోనేరు, కొలను అని పిలిచేటువంటిది అలలు తప్ప కొలం కాదు, నీరు కాదు. అలలకి నీరుకి తేడా తెలియనటువంటి మూర్ఖస్థితి మనది. కోనేట్లో అలలు ఉంటాయనుకోండి, అబ్బా కోనేరు అంటాం. మనం చూసి అబ్బా అంటుంది, కోనేరు కాదు, కోనేటి అలలు. అలాగా మన మనస్సులో అభిప్రాయం వచ్చినప్పుడు మనస్సు ఉందని తెలుస్తుంది. మనస్సు అంటే అభిప్రాయం మన ఉద్దేశం. ఈ అభిప్రాయం ఆగిపోయి ఇంకో అభిప్రాయం వచ్చే లోపల మధ్య ఏముందో తెలియటంలే, అప్పుడు మనం ఉన్నాం తెలియదు. కనుక మనకు మనస్సు అంటే అభిప్రాయం అనేటువంటి చెత్త అభిప్రాయమే కానీ అభిప్రాయానికి మధ్యన ఉన్నటువంటి మనస్సును గురించి రుచి చూడటానికి నోచుకోలేదు, పెట్టుపుట్టలేదు, ఇంతవరకును అభ్యాసం చేయలేదు. ఇక్కడేం చెబుతున్నాడు అంటే, చెబుతున్నాడు మెల్లిగా దేని మీదైతే నీ శ్రద్ధ, నీ అభ్యాసం పెడుతున్నావో అవి తీసే వస్తాయి. ఎలాగో వస్తాయి. శ్రద్ధ ఉంటే అవి ఎలాగో వస్తాయి. కనుక శ్రద్ధ అనేటువంటి విలువైన వస్తువుని ఆ చెత్త వస్తువులు కొనటానికి ఉపయోగించు. ఇది ఇంకాస్త కొంచెం ప్రమోషన్ రావటం, ఇంకా వ్యాపారంలో లాభం రావటం. అయితే అవి రావద్దా? తప్పకుండా రావాలి. ఏం చేయాలి? శ్రద్ధ మీద నువ్వు శ్రద్ధ పట్టినప్పుడు అవన్నీ కుక్కల్లాగా నీవు వంట వస్తాయి. లేదా దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టినప్పుడు నువ్వు వాటి దగ్గర కుక్కలాగా అక్కడ వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ కోసం అన్ని నానా జతల కాళ్ళు బూట్లతో సహా పట్టుకోవాలి. చూసా తేడా? అది నీవు శ్రద్ధ అనేటువంటిది ఒకటే ఉంటే శ్రద్ధ దగ్గరికి అన్నీ వస్తాయి. దేని మీదైనా శ్రద్ధ పెట్టావంటే అప్పుడు ఏమవుతుంది? మొసగొని రేగి పండ్లకును మౌక్తికములు వెలబోసినట్లు అన్నాడు గోపన్ రామదాస్ గారు. ఎవడో పిచ్చాడు రేగి పండ్లు అమ్మోస్తే కొలతకి సరి ఇస్తానంది ఆ అమ్మాయి. బియ్యానికే ఆవిడ చెప్పింది, వీడి ఇంట్లో ముత్యాలు ఉన్నాయి, ముత్యాలకైనా అనుకుని ముత్యాలు తీసుకెళ్లి కొలిచి రేగి పళ్ళు కొనుక్కున్నాడు. అలాగా ఇవి పెట్టి అవి కొనుక్కుంటూ ఉంటారు మూర్ఖులని.
అంటే వాళ్ళలో ఉన్నటువంటి సైకలాజికల్ సెటప్లో ఏది నిజంగా వాల్యుబుల్లో తెలియక అది పెట్టి అక్కర్లేని చెత్త కొనుక్కుంటూ ఉంటాం. చూసారా? అది తెలియాలి. అవి విలువ అనుకుంటాం మనం. ఏది మరి 10 లక్షల లాభం రావటం కానీ ప్రమోషన్ రావటం కానీ అవి విలువైంది అని దాని మీద శ్రద్ధ పెట్టేటప్పుడు ఏమవుతుంది? శ్రద్ధ అనేటువంటి పాలల్లో నీళ్లు కలిసి ఇది పనికి రాకుండా పోవటం తప్ప మెల్లిగా మనకి తెలియకుండా సన్నటి సిరేంజితో ఆ పాలు లాగేస్తూ ఉంటుంది. శ్రద్ధ అనేటువంటిది ఆ కవర్లోంచి లాగి మళ్ళీ నీళ్లు దింపుతూ ఉంటుంది. తెల్లవరసమన కొందరు ఇది ఒక యోగాభ్యాసం. అది సక్సెస్ఫుల్గా చేయగలగటం కూడా శ్రద్ధే కదా. యావత్ తైలం తావత్ వ్యాఖ్య అన్నట్టుగా ఎన్ని నీళ్ళు అయితే అంత లాభం. అలాగా శ్రద్ధ అనేటువంటి పాలలో నీళ్లు కలిపినటువంటి వాళ్ళం అవుతున్నాం. నీళ్లు కలిపినప్పుడు నువ్వు ప్రమోషన్ మీద పెట్టినా పని చేయదు, బిజినెస్ మీద పెట్టినా పని చేయదు, నీకు వచ్చేది నష్టమే. లాభం మరి చచ్చినా రాదు. 10 లక్షల లాభం కోసం అని చెప్పి శ్రద్ధ నువ్వు పెడితే శ్రద్ధ పాడవుతుంది కానీ లాభం రాదు. కానీ శ్రద్ధ మీద కనుక నువ్వు యోగాభ్యాసం పెట్టినట్లయితే, ప్రొజెక్ట్ చేసినట్లయితే ఏమవుతుంది? నువ్వు ఏది చేసినా శ్రద్ధ దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గరికి వచ్చి అది పొరపాటు చేయటం ఉండదు. మీరు మిస్టేక్స్ ఉండవు మీ దగ్గర. అది ఇక్కడ చెబుతున్నాడు. కనుక దానికోసం దీనికోసం 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 శ్రద్ధను తగలబెట్టుకున్నటువంటి పిచ్చివాడు ఎలాంటి వాడు అంటే సుఖం కొనుక్కుంటాం కోసం డబ్బుని, ఆస్తిని, మరి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఇవన్నిటినీ పెట్టి ట్రై చేసుకున్నవాడు లాంటి వాడు. వాడికి ఉంటుంది సుఖం కంటే సుఖాన్ని కొనుక్కుంటానికి వీలైనంతగా విలువైన వస్తువు ఇంకోటి ఉంది అని నమ్మేటువంటి గాడిదకి సుఖం ఎందుకు వస్తుంది? మిగిలిన వస్తాయి కానీ. అంటే ఏంటి? వాడి దృష్టిలో సుఖం అనే మాటకి గాడిద అభిప్రాయం కానీ సరైన అభిప్రాయం లేదు. ఇంకోది డబ్బు పెట్టి కొనొచ్చు సుఖాన్ని అంటే వాడి దృష్టిలో సుఖం అనే మాటకి అర్థం ఏడుకొని అర్థం, అంతకంటే ఇంకేం లేదు. అలాగే హోదాకు పెట్టి సుఖం కొనొచ్చు, హోదా పెట్టి సుఖం కొనొచ్చు అనుకునేటువంటి వాడి సుఖం అనే మాటకి అర్థం ఏడుకొనే అర్థం. ఈర్ష్య, అసూయ, మదమాత్సర్యాలు. వాళ్ళంతా సుఖంగా ఉంటున్నారు, మనం ఉండటం లేదు అని అనుకుంటూ ఉంటాడు. సుఖం ఎందుకు ఉంటుంది? అందుకని ఇంకా ఏది పెట్టి సుఖం కొనుక్కుందాం అని అనుకున్నవాడు దుఃఖాన్ని కొనుక్కుంటాడు. సుఖం పెట్టి మిగిలినవి కొనుక్కునేటువంటి వాడు ఉంటాడు. అంటే వాడు సుఖపడుతూ ఉంటాడు, మిగిలిన వచ్చే వస్తూ ఉంటాయి అన్నీ అక్కడికి. వాడు సుఖం ప్రపంచంలో తెలిసినటువంటి వాడు. అంటే సుఖపడటానికి క్షుద్రములైన కారణాలు వెతుక్కున్నటువంటి బుద్ధిమంతుడు ఎవడైతే ఉంటాడో వాడు ఒక్కడే సుఖపడుతూ ఉంటాడు. అన్నీ కూడా వాడి సుఖానికే కంట్రిబ్యూట్ చేస్తాయి. ఏదొచ్చినా వాడి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి సుఖం కోసం వస్తూ ఉంటాయి. ఎందుకని? సుఖం కోసం ఇంకోటి ఇంతకంటే విలువైంది ఉంది అనేటువంటి ఇన్సల్ట్ సుఖాన్ని వాడు చేయలేదు కనుక. సుఖం కోసం ఇలా ఉంటే, సుఖం కోసం అది చేస్తే, సుఖం కోసం ఓవర్ టైం వర్క్ చేస్తే అనుకోలేవాడు. సుఖంగా ఉంటున్నాడు, కావాలంటే ఓవర్ టైం వర్క్ చేశాడు. సుఖం కోసం చేయటంలే అంటే వాడు ఏం చేస్తున్నాడు? అపచారం చేయటం లేదు. అలాగే శ్రద్ధ కూడా సుఖం ఒకటి, శ్రద్ధ ఒకటి. దాన్ని ఇంకొక దాన్ని వినియోగం చేస్తే మైలబడిపోతాయి, అంటుబడిపోతాయి. అంచేత దాని ఎందే మీరు సమాధి స్థితి పొందాలి. అది చెబుతున్నాడు ఇక్కడ. పొందితే అప్పుడు ఈ మార్పు ఎప్పుడు వస్తుందంటే మీకు బహిరకల్పితమైనటువంటి మార్పు వస్తుంది. అంటే వెలుపలిగా మీరు చెప్పటానికి వీలైనటువంటి వస్తువులు కానీ, విషయములు కానీ, సంకల్పములు కానీ దేని యందు యోగాభ్యాసం సంయమం చేయక ఊరికే సంయమం చేయటం మొదలెట్టండి. ఏమవుతుందో చూడండి అన్నమాట ఇక్కడ. అది చెప్పింది. చేస్తే ఏమవుతుంది? అసలు రావాల్సినటువంటిది వస్తుంది. ఈ సుఖంగా బతికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పతంజలి, వ్యాసుడు, వాల్మీకి మొదలైన గడుసైన వాళ్ళు, వాళ్ళకు దొరికినటువంటి కిటుకు మీకు కూడా దొరుకుతుంది. అది లేకపోతే యోగాభ్యాసం చేసినా కూడా వాటి వెంట వీటి వెంట వెళుతూనే ఉంటారు. సిద్ధులు కావాలని చెప్పి, శక్తులు కావాలని, కలిసి వచ్చేటువంటిది కావాలని, లేదా వశీకరణం కావాలని, మన చుట్టూ 10 మంది తిరగాలని, 10 మంది మనం తెలియాలని, కీర్తి రావాలని, ఇట్లాంటివి పొంది వాళ్ళు అనుకున్న వస్తాయి. కానీ నానా గడ్డి నానా మట్టి తింటూ ఉంటారు. కీర్తి వచ్చింది అనుకోండి, వాడికి అన్నం తినడానికి వీలుందా? మంచినీళ్ళు తాగటానికి వీలుందా? భార్యతో మాట్లాడటానికి వీలుందా? పిల్లలతో మాట్లాడటానికి వీలుందా? వాడు అనుకున్నది వస్తుంది. ఎలాగంటే ఈ మంత్రం చేయి, నీకు ఒక బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షం అవుతాడు, నువ్వు ఏది కావాలంటే ఆ పని చేసి పెడతాడు అన్నట్టు ఏడుకుని. అలాగా. కానీ జాగ్రత్తగా ఉంటూ నువ్వేమన్నా పని చెప్పకపోతే నేను తినేస్తాడు అన్నట్టు.
సరే పని చెప్పకపోవడానికి ఏం బోల్డని పనులు ఉన్నాయని చెప్పేవాడు ఆ మంత్రం జపం చేసేటవాడు శిష్యుడు. చేసేటికి ఇప్పుడు రాక్షసుడు ప్రత్యక్షమై అన్నట్టు ఎదురకుండా కళ్ళు తెరిచి చూస్తే ఏమిటంటే నేను రాక్షసుని ఏం నాకేదైనా పని చెప్పకపోతే అన్నట్టు నోరు తెరిచేట అనేటప్పటికీ అప్పుడు చెప్పాడు మా ఇంట్లో తోటలు దొడ్లు అవన్నీ కావాలి అంటే అదిగో చూడు ఉన్నాయి అన్నట్టు. వెళ్ళి వేయలే వాడు చూపించేట్టుగా ఉన్నాయి అంటే వాడు వీడిని డిసీవ్ చేస్తున్నాడు కనికట్టు తప్ప ఏమీ లేవు అక్కడ. ఇట్లాగా నా భార్యకు ఒంటి నిండా నగలు కావాలన్నట్టు అదిగో ఉన్నాయి చూసుకో అన్నట్టు ఉన్నాయి అక్కడ. ఇంకేం పని చెబుతావు అన్నట్ట. ఇంకేం పని చెబుతాడు నా ఇంటికి కప్పులన్నీ బంగారం వేయించు అదిగో ఉన్నాయి చూడు అన్నాడు. ఇంకేం చెబుతావు లేదా చంపేస్తాను. వాడికి మతిపోయి ఈ పర్వతం అటు పెట్టు అన్నట్ట. అదిగో ఉంది చూడు ఇంకేం చెబుతావు అన్నట్ట. వీడు అక్కడికి వెళ్ళటం లేదు. అలాంటివి అన్నమాట ఇవన్నీ. ఏది కీర్తి కానీ మరి ఆస్తి కానీ మొదలైనటువంటివన్నీ కూడా పేరు కానీ ప్రతిష్టలు కానీ మహిమలు కానీ ఇట్లాంటివన్నీ వీటిలలో అవి వాటంతరే వచ్చినప్పుడు మహనీయులు అయినటువంటి వాళ్ళు వాళ్ళ ద్వారా వ్యక్తం అవుతాయి వేరు. వాటి కోసం ప్రయత్నించినటువంటి వాడు నానా గడ్డి తిని అగచాట్లు పడి చాలా నీచమైన సాగు చచ్చిపోతాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అంటే యోగాభ్యాసంలో ఇక్కడ దాకా స్టెప్స్లో తీసుకొచ్చి ఇక్కడ చివరి స్టెప్లో ఏం చెబుతున్నాడు దేనికోసం కాకుండా ప్రాక్టీస్ చేయండి. అది ఆ మాట కాకుండా విచిత్రానికి అదేంటంటే దేనికోసం కాకుండా ప్రాక్టీస్ చేయడం ఏంటంటే నీ బొందలాగా ఉంది నీకోసం అవుతుంది అన్నాడు. అయితే నా కోసం అవుతుందా అయితే చేస్తానంటే ఏడిచినట్టుంది అది మళ్ళీ మైలబడిపోయింది. నీకోసం చేస్తున్నావు కానీ పనికి రాదా. చూసారా ఏమీ దేనికోసం కాకుండా చేస్తే నా కోసం పనికి వస్తుంది అన్నారు కాబట్టి చేస్తున్నానంటే అది నీకోసం చేస్తున్నావు కానీ పనికిరాదా. అది ఇక్కడ చెప్పిన పైన చూసారా. ఇప్పుడు నాకు వాక్సిద్ధి రావాలి అన్నట్టు తపస్సు చేస్తుంది అంటే అన్నదల్లా అయిపోవాలి. సరే ఒక అరణ్యాల్లోకి తపస్సు చేయడానికి పెడితే అమ్మవారి ఆలయం కనిపిస్తే అక్కడ ఒక కత్తి ఉన్నది రాయి ఉంది. అక్కడ రాసి ఉంది ఈ రాతి మీద తలబెట్టి ఆ కత్తితో ఎవడి తల వాడు నరుక్కున్న వాడికి తల నిజంగా అంటుకుని వాక్సిద్ధి వస్తుంది రాసి ఉంది. బాగుంది అనుకున్నాడు తీసి చూసి ఇది నిజంగా ఒకవేళ నిజం కాకపోతే తల వెళ్ళిపోతుంది. మన మెడ మీద తల ఉండదు మనకి. మన భార్యకి ఇంకా తల చూపించడానికి వీలు లేదు. మంగళాడికి కూడా చూపించడానికి వీలు లేదు. ఎట్లాగా ఎవడన్నా కొట్టితనాన్ని రాశాడు అనుకోండి బుర్రకాయ ముంజికాయలో వెళ్ళిపోతుంది తలకాయ. ఇది ఎలాగా దానికి తిరిగి వచ్చేసాడు. కొంత సాధన చేసేవాడికి నమ్మకం వచ్చింది వెళ్ళి చేద్దామని తీసి చూసేవాడికి ఇంకో పక్కన రాసి ఉండదు ఏమని ఎవడైతే తన తలకాయ ఇస్తూ ఉండగా ప్రాణభీతి లేకుండా అమ్మవారి కోసం సమర్పణ బుద్ధితో ఇస్తాడో వాడి తలే మళ్ళీ అంటుకుంటుంది కానీ ఇంకోటి తల అంటుకోడు. తీసేటి మూడో పక్కన ఇంకోటి రాసింది అమ్మవారి ఆలయంలో ఏమిటంటే తన తలకాయ తనకి అతుక్కుంటుందని నమ్మకంతో ఎవడైతే నరుక్కున్నాడో వాడికి అతుక్కోడు. తలకాయ పోతే పోనీ అని రెడీ అయినటువంటి వాడికి మాత్రమే అతుక్కుంటుంది. మనకు అది ఉందా లేదా మళ్ళీ అనుమానం వచ్చింది. మళ్ళీ ఇంటికి వచ్చాడు. మళ్ళీ 6 నెలలాగా వెళ్ళి మనకి నమ్మకం ఉంది పూర్తిగాను అని నరుక్కుందాం అని పెడితే ఇంకో పక్కన ఇంకోవారికి అనిపించింది. అలా నరుక్కున్న వాళ్ళకి కూడా తలకాయ ఒక్కొక్కప్పుడు అతుక్కోకపోవచ్చు. ఇంటికి వచ్చేసాడు. ఎందుకు వచ్చింది శుభ్రంగా భోంచేస్తూ కూర్చున్నాడు. అలా ఉంటుంది ఈ వ్యవహారం అంతా కూడాను. తలకాయ పోతే పోయిందని అనుకున్నటువంటి వాడు అలా అనుకుంటే తప్పకుండా అతుక్కుంటుంది కాబట్టి తలకాయ పోతే పోవచ్చు అనుకున్నాడు కానీ దొంగ విధవా అలా అనుకున్నా కూడా అతుక్కోకపోవచ్చు అనేది తిరిగి ఇంటికి వచ్చాడు. చిత్తశుద్ధి అంటే చిత్తకార్తె శుద్ధి. చిత్తం యొక్క శుద్ధి కాదు. చిత్తకార్తె కుక్క ఉంటుంది ఆ శుద్ధి ఎంతకంటే ఇంకేం లేదు. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడంటే బహిరకల్పితం అంటే నాన్ ఆబ్జెక్టివైజ్డ్ సంయమం.
సంయమం దేనికోసం చేస్తున్నారనేది ఏం అక్కర్లేదు, సంయమం చేస్తున్నాం. రామకోట ఎందుకు రాస్తున్నారు రాసేవాళ్ళు? దేనికోసమైనా ప్రయత్నం లాభం కోసం రాస్తున్న వాళ్ళు మానేయచ్చు, లాభం ఉండదు దానివల్ల. అందుకనే ఈ యోగాభ్యాసం చేస్తే మాకు ఏమొస్తుందని అడిగాడు ఓ మాట. ఏది మాస్టర్ కుతుబుని నేను చేసినందువల్ల ఏమొస్తుంది అని అడిగాడు. శిష్యుడిగా చేరుతూ ఉన్నటువంటి ఒక ఆయన, ఏపీ సిన్నెట్ అనే ఆయన చెప్పాడు, గురువు ఏమీ రాదు, ఉన్నవి ఏమన్నా ఉంటే కొన్ని పోవటం కోసం కానీ ఏమి రావటం కోసం కాదు. రావటం కోసం అయితే బిజినెస్ పెట్టుకోమన్నాడు. వ్యాపారం పెట్టుకుని బియ్యంలో బెడ్డలు కలుపుకొని అమ్ముకోవాలి కానీ ఏదైనా రావటం కోసం, ఇది పోవటం కోసం నాయన అని చెప్పి. అందుకని తూర్పు అది దండం పెట్టి ఇంకేం లేదు, రావక్కలేను అన్నాడు. వాడు సర్దుకుని తర్వాత వచ్చాడు అనుకోండి, ఇట్లాంటివి తాపులు చాలా తిన్నాడు వాడు, ఏపీ సెనేట్ అనేటువంటి వాడు. అందుకని యోగాభ్యాసం దేనికంటే ఏమీ రావటానికి కాదు, ఉన్న వాటిలలో మనకు ఉండకూడని పోవటానికి. కపాలిం శంభోమే హృదయ కపిమత్యంత చపలం శంకరాచార్య వారు చెప్పారు యోగాభ్యాసం ఎందుకు అనేటువంటి దానికి. సదా మోహాటవ్యాం చరతి, మోహం అనేటువంటి అరణ్యంలో తిరుగుతూ ఉంటుంది ఊరికి, కొమ్మ మించి కొమ్మ మీదికి, కొమ్మ మించి కొమ్మ మీదికి. ఈ మనస్సు అనేటువంటి కోతి ఎగురుతూ ఉంటుంది చూడండి. సాహిత్యం మించి కామర్స్ మీదకి, దాని మించి సైన్సెస్ మీదకి, దాని మించి హ్యుమానిటీస్ మీదకి, దాని మించి ఆర్ట్స్ మీదకి, దాని మించి లాజిక్ మీదకి, దాని మించి ఫిలాసఫీ మీదకి, లేదా అక్కడ ఎవరో 10 మంది దెబ్బలాడుకుంటున్నారంటే అదేమిటో దాని మీదకి, ఇలా దీని మించి దాని మీదకి, దాని మించి దీని మీదకి అలా పెడుతూ ఉంటుంది ఈ మనస్సు అనే కోతి. అందుకని ఓ కపాలి, పుర్రెపుచ్చుకుని రోజు భక్తులని భిక్షాటనం చేస్తూ అడుక్కుంటూ నువ్వు ఎలాగో వెళ్ళటం నీకు తప్పదు కనుక శివుణ్ణి అన్నాడు. నీకు తెల్లర్లేస్తే ముష్టి తప్పదు కదా, ఉట్టి పుర్రెపుచ్చుకుని అడుక్కుంటూ వెళ్లే బదులు ఈ నా కోతిని కూడా పట్టుకెళ్ళి కదా, నీకు వసూళ్ళు ఎక్కువ అవుతాయి, నాకు చికాకు లేకనే ఉంటుంది. ఉట్టి ముష్టివాడికి వేసిన కన్నా కోతిని తెచ్చిన ముష్టివాడికి కోతికి కసిన దీని వీడికి కసిన వేస్తారు. అంటే అర్థం ఏంటి? నా మనస్సును నువ్వు పట్టుకెళ్ళాను. కపాలిన్ శంభోమే హృదయ కపిం అత్యంత చపలం. ఈ హృదయం అనేటువంటి కపి ఉన్నదే అత్యంతమైన చపలం. దీని మించి దాని మించి దాని మించి దీని మీదకి వెడుతుందంటే ఏం చేయాలో చెప్పాడు అక్కడ. సమర్పణం చేయాలి. ఇది ఏదన్నా కావాలని నువ్వు అనుకున్నావు అంటే నువ్వు నీ మెడకి తాడేసి కుక్కల్ని లాక్కెళ్ళిపోతుంది నువ్వు పెట్టుకున్న ఆదర్శం. కనుక నీ ఆదర్శం నీకు యజమాని అయ్యి నువ్వు దానికి కుక్కవై వెనక నడవలసి ఉంటుంది. చూసుకో, ఆదర్శాల కోసం కదండి ఈ నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాం అలా అన్నటువంటి పిచ్చిముడ కొడుకులంతా అట్లాంటి వాళ్ళు. ఆదర్శాల కోసం నిద్రాహారాలు లేకుండా పోకూడదు, ఆదర్శాలు సాధించుకోవాలి. ఆదర్శాల కోసం బలైపోయామని ఎవరిని ఉద్ధరించినట్టు బలైపోవటం ఏంటి? ఆదర్శాలను సాధించాలి. దాన్ని నెగ్గించి 10 మందికి తెచ్చిచ్చిన వాడు మునగాడ, దానికి బలైపోయాం, విక్టిమైజ్ అయిపోయాం అంటే మన రిఫ్రాఫ్ కింద లెక్క. దేశం కోసం బలైపోయేటంటే పిచ్చిముండ కొడుకు అని అర్థం. దేశానికి ఏదైనా ఉపయోగించి 10 కాలాల పాటు 10 మందికి పనికొచ్చినటువంటి వాడు కావాలి, కానీ బలిగిలి అయిపోయిన వాళ్ళు అక్కర్లేదు. ఇక్కడ నెగిటివ్ వర్చ్యూస్ అక్కర్లేదు, పాజిటివ్ వర్చ్యూసే కావాలి యోగాభ్యాసంలో. నువ్వు బతికుండే ఏమన్నా చేసేది ఉందా? బలైతే వెళ్ళిపో, ఆ లారీలో వేసి ఇడిచేస్తారు. నీ గురించి మళ్ళీ నస్మరంతి. ఉన్నవాళ్ళు హోడుకోడు సహాయం ఎట్లా చేసుకోవాలో ఆలోచించుకోవాలి, కానీ వెళ్ళిపోయిన వాడిని గురించి మాకెందుకన్నా. అది ఇక్కడ చెప్పినటువంటి సాధన. కనుక బహిరకల్పితమైన పద్ధతి చేస్తే తతః ప్రకాశ ఆవరణ క్షయ, ప్రకాశం యొక్క ఆవరణం పోతుంది, ప్రకాశం మిగిలి. అనగా దీపం ఉన్నది, దీపానికి ఏమున్నది? గ్లాస్ ఉండేది. కనుక లాంతర్ గ్లాసులోంచి దీపం చూడటమే మనకు అలవాటు. బల్బు ఉన్నది, బల్బులోంచి వెలుతురు చూడటమే మనకు అలవాటు. ఈ బల్బు ఉన్నది రోలకర్ర దీపం, అందులోంచి మనం వెలుతురు చూడటమే అలవాటు. కనుక వెలుతురు దేంట్లోంచో ఒక దాంట్లోంచి చూడటమే మనకు అలవాటు, కానీ ఇవన్నీ తొలగింపబడి వెలుతురు ఉంటుంది అప్పుడు అన్న. అంటే అర్థం ఏంటి? నీ తెలివితేటలు వ్యాపారం మీద మాత్రమే చూసుకున్నావు అది వరకు. నీ తెలివితేటలు ఉద్యోగం మీద చూసుకున్నావు. నీ పైవాడు ఎప్పుడు రిటైర్ అవుతాడు, లేకపోతే ఎప్పుడు చనిపోతాడు, నువ్వు హైదరాబాద్కి కాగితం ఎప్పుడు పెట్టాలి, అవి జాగ్రత్తగా ఉన్నావు నిద్ర లేకుండా. లేదా ఎవరిని పట్టుకుంటే ఎక్కడ పని అవుతుంది, హైదరాబాద్లో ఏదన్నా స్విచ్ నొక్కాలంటే ఇక్కడ స్విచ్ ఎక్కడ ఉంది,
ఢిల్లీలో ఎవరైనా పట్టుకోవాలంటే ఇక్కడ మెయిన్ స్విచ్ ఎక్కడ ఉంది, ఇవి జాగ్రత్తగా కొంతమంది అప్పచెబుతూ ఉంటారు ఘనపాఠ్యల్ని. అది వీటన్నిటి ఎందుకు ఉపయోగించాం చూసావు, తెలివితేటలు. దీని ఎందుకు ఉపయోగించావు, దాని ఎందుకు ఉపయోగించావు, దాని ఎందుకు ఉపయోగించావు, దాని ఎందుకు ఉపయోగించావు. ఇవి బల్బుల్లోంచి వచ్చేటువంటి వెలుగులాగా నీ తెలివితేటలు నువ్వు పెట్టినటువంటి దాంట్లోంచి యువతలకు వస్తున్నాయి. కానీ నీ తెలివితేటలుగా లేవు. నీ తెలివితేటలు అప్లైడ్ తప్ప ఇవి నీ తెలివితేటలుగా రాలేదు. ఇప్పుడు మనం ఇందులో చూస్తున్నటువంటి వెలుతురు దాని ఆకారమైనటువంటి వెలుతురు కానీ వెలుతురు కాదు. బల్బు ఆకారమైన వెలుతురు తప్ప వెలుతురు కాదు. ఇలాగ మనం చూస్తున్నటువంటి వెలుతురు అంతా కూడాను ఒకటి మీడియంస్ లోంచి కండిషన్ చేయబడినటువంటి వెలుతురు. అలాగే మన శరీరము, మనోబుద్ధి, అహంకారాలు, మన సైకాలజీ, ఇండివిజువల్ నేచర్ అంటాం, అంటే వాడి స్వభావం, వాడి తరహా అంటాం చూడండి. దాంట్లోంచి ఎగుడుదిగుడుగా వంకర టింకర్లుగా తిరిగి యువతలకు వస్తున్నదే మనం ఎరుగుదాము. కానీ మన లోపల ఉన్నటువంటి అసలైనటువంటి వెలుతురును మనం ఎరగం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్వభావము, ఒక్కొక్క తరహా అని ఉంటుంది. అదొక్కటే మనకి తెలుసును. మన స్వభావం మనకి తెలిస్తే మహా అయితే అదొక్కటే తెలుసును. స్వభావానికి వెనక ఉన్నటువంటి మన గురించి మనం ఎరగం. అది వెలుగు అంటే. కనుక ఆవరణం తొలగి వెలుతురు మిగులుతుంది. ఆవరణం లేకుండా, చుట్టూ గ్లాసు లేకుండా వెలుతురు ఉంటే ఎట్లా ఉంటుంది? ఉదాహరణకి సూర్యుడు ఏమండి, వాడి చుట్టూ డబ్బా పెడతారా? అయితే సూర్యుడికి కూడా అజ్ఞానం ఉన్నది, ఆవరణం. అంటే మన కన్ను అనేటువంటి ఆ కంట్లోంచి చూడటం మాత్రమే మనకు సాధ్యం తప్ప సూర్యుడు ఎట్లా ఉన్నాడో మనకు తెలియదు. అందుకనే కన్ను గుండ్రగా ఉంది కనుక సూర్యుడు కూడా ఇట్లా చెంపులాగా ఉన్నట్టు కనిపిస్తాడు అబద్ధంగా. మన కన్నులో ఉన్న గురుడితనం తప్ప సూర్యుడికి ఆ ఆకారం లేదు. సూర్యుడికి ఉట్టి అస్తిత్వమే ఉన్నది. కనుక సూర్యుడు కూడా ఆ వెలుతురికి అతీతమైనటువంటి స్థితిలో ఎలా ఉంటాడో అలా ఉంటాడు. నువ్వు కూడా అలాగే ఉంటావు. అంటే ఆ స్థితిలో నువ్వు ఉండటం మొదలుపెట్టేటప్పటికి ఏమవుతుంది? నీకు ప్రపంచంలో నీ స్నేహితులు, భార్య, పిల్లలు ఎరుగున్నటువంటి స్వభావం ఉన్నది చూడండి. ఆ స్వభావం కంటే మార్పు బయట వాళ్ళకి ఏమీ కనిపించదు. నీలో మాత్రం ఆ స్వభావం ఉండదు. నీకు ఒక స్వభావం ఉంటూ అసలు ఉండటం మానేస్తుంది. కానీ నీ మిత్రులు ఎవరికి నీ స్వభావం ఉన్నట్లే కనిపిస్తుంది. ఏం చేత? ఎవడొచ్చినప్పుడు వాడి స్వభావం పనిచేస్తూ ఉంటుంది, నీ స్వభావం ఉండదు. అద్దంలాగా తయారవుతావు. అది వరకు నీ స్వభావంతో మాట్లాడేవాడు ఎవడొచ్చినా కానీ, వాడి తరహా ఇదేని. కానీ ఇప్పుడు నాకు ఫలానా వాడంటే మహానుభావుడు అండి అని ఒకడు అంటాడు, నాకు ఫలానా వాడంటే లౌక్యుడండి, నాకు ఫలానా వాడంటే దొంగ ముండా కొడుకండి. భారతంలో కృష్ణుడి గురించి ఎలా అనుకున్నారో అలా అనుకుంటారు. ఎందుకని భారతంలో కృష్ణుడికి స్వభావం అంటూ లేదు. కానీ వాడి దగ్గరికి ఎవడొస్తే వాడి స్వభావంతో కృష్ణుడు మాట్లాడటం జరిగేది. కృష్ణుడు మాట్లాడేవాడు కాదు, అవతలవాడు మాట్లాడించుకునేవాడు. వాడికి ఏం కావాలో అంతే. భారతం చదువుకుంటే మనకు తెలుస్తుంది జాగ్రత్తగా. దుర్యోధనుడు ఎరుగున్న కృష్ణుడు వేరు. ఎందుకంటే వీడి మొహమే కదా ఆ అద్దంలో కనిపించేది. ధృతరాష్ట్రుడు ఎరుగున్నటువంటి కృష్ణుడు వేరు, వాడి గుడి మొహమే వాడికి కనిపించేది. భీష్ముడు ఎరుగున్నటువంటి కృష్ణుడు వేరు, ధర్మరాజు ఎరుగున్నటువంటి కృష్ణుడు వేరు, అర్జునుడు ఎరుగున్న కృష్ణుడు వేరు, భీముడు ఎరుగున్న కృష్ణుడు వేరు. ఏదొక్కడు ఎరుగున్న కృష్ణుడు రెండో వాడికి తెలియదు. మహాభారతం మీరు జాగ్రత్తగా చదివితే మనకు తెలిసేది. చూడండి, ప్రతివాడు కృష్ణుని ఎరుగుదనని అనుకున్నారు వేరువాళ్ళు. వ్యాసుడు, భీష్ముడు హెచ్చరిక చేశారు. అంపశయ్య మీద ఉన్నప్పుడు భీష్ముడు, అందరం ఎరుగురా అని అనుకున్నాం, ఎవరికి తెలియదు అక్కడ ఉన్నది ఏమిటో. ఎరుగున్నది మన బొమ్మ వాడిలో చూసింది అని అంపశయ్య మీద పడుకుని దండం పెట్టారు. భీష్ముడు చెప్పిన కవరాజంలో ఉన్నది అంపశయ్య మీద చెప్పినటువంటి దాంట్లో. వ్యాసుడు కూడా అదే అన్నాడు. మనం ఎరుగుదాం అనుకుని వాడు వంక చూస్తూ ఉంటాం, దాని వెనక ఉన్నటువంటి విషయం మనకి తెలిసింది ఏమీ లేదు. ఎందుకంటే ఎరుగుంటానికి అక్కడ ఏమన్నా ఉంటే కదా అన్నాడు. ఒక మనస్సు, ఒక స్వభావం ఇట్లాంటిది ఏదన్నా ఉంటే కదా. ఒక శరీరం ఉన్నది అంతే, దాంట్లో ప్రాణం ఉన్నది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇట్లాంటివన్నీ అంటే ఇన్స్ట్రుమెంట్ అంతా ఉంది. దాంట్లోంచి సూర్యరశ్మి ప్రసరించినట్లుగా యువతలకి మాట్లాడుతున్నాడు. వాడి స్వభావం లేదు, అది తెలియదండు ఆయన. దానికి సాధన ఇక్కడ ఇస్తున్నాడు. వీడి నేచర్ ఉండకుండా పోతుంది. అయితే ఆ సాధనలో చరిత్ర మొత్తం మీద మనం ఎరుగున్నటువంటి లక్షణాలు ఒక్క కృష్ణావతారం ఒక్కటే కనిపిస్తుంది.
అంటే పర్ఫెక్షన్కి వచ్చినటువంటిది. అందాక వచ్చింది ఇందాక వచ్చింది కొంచెం ఉంటే ఉండవచ్చు, కానీ మనం ఎరుగున్నటువంటి చరిత్రలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నింటిలోనూ అంటే తనకి ఇండివిజువల్ క్యారెక్టర్ అంటూ లేనటువంటి వాడు కృష్ణావతారం. చూసారా? ఇది ఈ సూత్రం సంబంధించినటువంటిది. అంటే మీరు అనేటువంటి వెలుగుకి ఆవరణలు తొలగిపోతాయి, వెలుగు కనిపించవు. అబ్బా ఏం తేజస్సండి అనరు మిమ్మల్ని చూస్తే ఎవరు, అది ఇది ఈ అభ్యాసం చేస్తే. లేదా ఏం తెలివితేటలండి అని అనరు. కొంచెం ఎబ్బెట్టుగా కనిపిస్తేనే ఆహాహా ఏం తెలివితేటలు అని అనుకునేటువంటిది. కానీ నిజమైనటువంటి సరైన పరిపూర్ణమైన తెలివితేటలు ఉన్నటువంటి వాడు స్వాభావికంగా మళ్ళీ మామూలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. బాలోన్మత్త పిశాచవత్ అన్నాడు భాగవతంలో. వాడు ఆ భరతుడు అనేటువంటి రాజు నడిచి పెడుతూ ఉంటే వీడెవడో పీపు బచ్చాగాడు అనుకున్నారు. తెలియదు కదా, కూర్చుని ఉంటే పొలంలో పనిచేస్తున్నాడు. వాడి సవతి తమ్ములు సవతి తల్లి కలిసి మాడిపోయిన అన్నం పెట్టేవాళ్ళు. తినేసేవాడు ఏముంది ఏంటో తమాషాది. వాడు మంచి అన్నం తిని వీడు మాడిపోయిన అన్నం పెట్టేవాడు. తన స్వభావమే కనుక ఉంటే ఎంత ఏడవలసి ఉంటుంది. ఎంత పని చేస్తారా వీళ్ళు, మా నాయన లేడు కనుక, మా నాయన రెండో పెళ్లి చేసుకుని ఆ పిల్లల్ని కానీ ఇలా చచ్చాడు కనుక అని ఏడవలసింది కదా. వాడు మడిపోయిన అన్నం పెట్టారు, మడిపోయిన నచ్చితే తిన్నాడు, లేకపోతే ఆవులు బారేస్తాడు, వీళ్ళు పొలంలో పని చేయమంటే చేస్తున్నాడు. తిట్టేవాళ్ళు, నీకు బుద్ధి లేదు, నీకు తెలివితేటలు లేవు. తిడితే ఆ తిట్టిన వాడికి సంబంధించింది, కానీ మీకు సంబంధించింది ఏమిటి, ఎట్లా అవుతుంది? మామూలుగా ఇది తెలియని విషయం ప్రపంచంలో. ఒకటి ఇంకోటి తిడితే అది ఎవరికి సంబంధించింది? తిట్టిన వాడికి సంబంధించింది, కానీ ఎవరిని తిట్టారో వాడికి సంబంధించింది కాదు. ఇది లోకంలో